హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 26,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అది కూడా మనకి జస్ట్ 10 డేస్లో మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు కంపల్సరీగా రావాలి. 37 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ మంచి ఛాన్స్ ఇది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు మీకు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు ఏ పోస్ట్కి అప్లై చేయొచ్చు మీకు క్లియర్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు ఎంతో రీసెర్చ్ చేసి మీకు ఆ జాబ్ డీటెయిల్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. తప్పనిసరిగా నా యొక్క ఎఫర్ట్స్కైనా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో మనకి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ 3 పేజెస్ అయితే ఉంది. ఈ 3 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలో అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు పట్టుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్తే సరిపోతుంది. సో మనకి జాబ్ పోస్టింగ్ హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనకి పోస్టుల వారిగా ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా 30 ఇయర్స్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి వేకెన్సీస్కి కూడా 30 ఇయర్స్ లోపు, ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి వేకెన్సీస్కి 37 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, మీరు ఆ ఇండియాలో పుట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మార్నింగ్ 9 AM నుంచి 10 AM లోపు మనకి చెప్పినటువంటి డేట్స్లో మీరు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి మీరు ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ముందుగా వెళ్తేనే మీ అక్కడ అలో చేస్తారనమాట. తర్వాత వెళ్తే మాత్రం మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి సో మీరు ముందుగా నేను చెప్పినటువంటి డేట్ రోజు మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏదైతే ఇక్కడ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్ట్ ఉన్నాయో సో మనకి డైరెక్ట్గా వాకిన్ డేట్ ఇచ్చారు. ఎప్పుడు అంటే మనకి May 5th రోజు, సో మీకు ట్యూస్డే రోజు మనకి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ డేట్ రోజు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు. సో మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ CMET అంటే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఇది మనకి హైదరాబాద్లో HCL లొకేషన్లో చెర్లపల్లి IDA Phase 3 లొకేషన్లో మనకి సంస్థ ఉంది. మీకు డౌట్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఆ ఆఫీస్కి కాల్ చేసుకుని మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో మనకి వీళ్ళు ప్రజెంట్ ప్రాజెక్ట్ బేసిస్ కింద కొన్ని వేకెన్సీస్ని అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరు కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో హైదరాబాద్లో మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో అర్జెంటుగా మాకు జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి పోస్ట్ల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ మీకు ఎంత అమౌంట్ పే చేస్తారు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్కి
మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఐటీఐ అనేది మెటాలర్జీ లేదా కెమికల్ లేదా మెకానికల్ ఫిట్టర్ ఈ యొక్క విభాగాల్లో ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇది టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్కి అయితే. టెక్నికల్ అసిస్టెంట్కి అయితే మాత్రం ఇక్కడ క్వాలిఫికేషన్ బీఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక సబ్జెక్ట్స్లో మినిమం 60% మార్కులతో ఎవరైతే చదువుంటారో సో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు డిప్లొమా చదివిన మెటాలర్జీ కానీ కెమికల్ మెకానికల్ ఈ యొక్క విభాగాలు మీరు ఫస్ట్ క్లాస్ అంటే మినిమం 60% పాస్ అయినా సో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్కి అయితే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 20,000కి పైగా శాలరీ పే చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్కి అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 26,000కి పైగా శాలరీ పే చేస్తారు. దాంతోపాటు మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది స్పెషల్గా. అలాగే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దీనికి వచ్చేసి మాత్రం మీరు బీటెక్ అనేది మెటాలర్జీ కానీ కెమికల్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ మెకానికల్ కానీ మెటీరియల్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే మీరు ఎంఎస్సీ అనేది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మెటీరియల్ సైన్స్లో చదువుంటారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మీకు 40,000కి పైగా సాలరీ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ వేకెన్సీస్కి మాత్రం మాస్టర్స్ డిగ్రీ అనేది చదివండి 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. 75,000కి పైగా సాలరీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు మిమ్మల్ని. ఆ ప్రాజెక్ట్ కింద మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తున్నారు. సో కాబట్టి మాకు అర్జెంటుగా హైదరాబాద్లో మీకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలి, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అనుకుంటే మాత్రం సో ఇక్కడ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో సో అప్లికేషన్ ఫామ్లో మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి ఫోటో పెట్టిన తర్వాత దాని మీద అటెస్టేషన్ చేంజ్ చేసేసి మీ యొక్క జిరాక్స్ కాపీస్ పైన కూడా అటెస్టేషన్ చేంజ్ చేసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు పట్టుకొని వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా వితిన్ మీరు May 1st వీక్ ఎండింగ్లోనే జాబ్లో అయితే చేరిపోవచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి.